ధవళ సింహాసనమునకు అధిపతి అయిన సర్వేశ్వరా, పితా పుత్ర పవిత్రాత్మల అనుబంధమా, అందుకొనుమా మాదు ప్రణతులు మీకివే మా ప్రణతులు, ప్రణతులు ప్రణతులు ప్రణతులు. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, సదా నీ పూజలో నేలీనమవ్వగా, సదా నీ పూజలో నేలీనమవ్వగా, దర్శనమియవా దీవెనలిడుమా, దర్శనమియవా దీవెనలిడుమా. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా, సహవాసమునరించు బలిపీఠమిది, సర్వమానవాళికి సంజీవి సిలువయే, సహవాసమునరించు బలిపీఠమిది, సర్వమానవాళికి సంజీవి సిలువయే, కరుణకు ఈ బలియే కారుణ్య రూపము, కరుణకు ఈ బలియే కారుణ్య రూపము, కరము శిరము మలచి నిన్ను కొలిచెదము, కరము శిరము మలచి నిన్ను కొలిచెదము. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయన్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ తుమ్మా రాజారెడ్డి విజయ. ఈ నెల 16వ తేదీన కీర్తిశేషులు శ్రీ తుమ్మా రాజారెడ్డి గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి భార్య విజయకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, అమెరికాలో నివసిస్తున్న గాదే షౌరెడ్డి లూర్దుమేరీ కారుణ్య రితిక అర్మిత మాన్యులకు దేవుని దీవెనలు మంచి భవిష్యత్తు, వీరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ. కీర్తిశేషులు మేకల సుబ్బారావు, లీలమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి, లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ. 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఓజే షౌరీలు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ పి. రోసి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి అయినటువంటి శ్రీ సభ ఈ ఆదివారం రోజున పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుచు ఉన్నది. మొదటి పట్టణంలో సంఖ్యాకాండం ద్వారా మోషే ప్రవక్త కంచు సర్పమునెత్తినప్పుడు చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీవించబడ్డారు. ఈరోజు క్రీస్తు తనే శిలువగా మారి, ఎంతగానంటే పౌలు గారు చెబుతున్నాడు 2వ పట్టణంలో ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు మనము గమనించినప్పుడు, ఆయన తనను తాను రిక్తుని చేసుకొని తనను తాను దేవునికి సమర్పణ చేసుకున్నటువంటి ఆ సమర్పణ జీవితంలో తను దేవునితో ఆ సమానత్వమును పట్టుకుని వ్రేలాడలేదు. మన కోసము ఆయన రిక్తుడిగా మారాడు అన్నటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే వ్యక్తిగత జీవితాలలో మనమే కాదు, అన్యులైనటువంటి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. ఏమిటంటే దేవుడంటే ఒక గొప్పవాడుగా, మహావైభవముతో మనలందరినీ సంహరించేటువంటి వాడుగా ఉండాలి కదా. ఇలా ప్రజలు అనగా మనుషుల చేత బాధించబడడం ఏమిటి, శ్రమలకు గురి కావడం ఏమిటి, ఓటమిగా అంటే ఓడిపోయినటువంటి వ్యక్తిగా శిలువ పైన మరణించడం ఏమిటి, అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడన్నటువంటి భావన లేకుంటే ఆలోచన విధానంలో ఉన్నాం. కానీ ఆ శిలువను హత్తుకోవడం ద్వారా, ఆ శిలువను హత్తుకొని జీవించడం ద్వారా క్రీస్తు ప్రభువు పునరుత్థానము మనకు నేర్పుతున్నాడు, చూపిస్తున్నాడు. ఇదిగో ఈ మరణముపై ఈ శిలువే విజయాన్ని సాధించగలిగింది. ఈ శిలువ మార్గమే మనకు పరలోక మార్గముగా, శాశ్వతమైనటువంటి జీవితానికి సోపానముగా మారుతూ ఉందని ఆయన చెబుతున్నాడు. వ్యక్తిగత జీవితాలలో అనేక మార్లు మనము అనుకుంటూ ఉంటాం, బలహీనముగా ఉన్నప్పుడు, జీవితానికి అర్థము లేదు అని మనకు గోచరించినప్పుడు, ఏమిటి బ్రతుకు, ఎందులకి బ్రతుకు అన్నటువంటి నిరుత్సాహమైనటువంటి పరిస్థితుల్లో మనమంతా కూడా నాడు ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగానైతే కంచు సర్పంను చూసి రక్షింపబడి ఉన్నారో, నేడు మనమంతా కూడా ఆ శిలువను చూసి, శిలువ నాదుని చూసి మనము కూడా రక్షణ పొందుతాం. పోప్ ఫ్రాన్సిస్ గారు, దివంగత అయినటువంటి ఆయన, నేను మళ్ళీ ప్రస్తావిస్తాను, ఆయన చెబుతున్నాడు, శిలువయందే మనకు రక్షణ, శిలువయందు మాత్రమే మనకు రక్షణ ఉన్నది, అది ప్రేమకు సంకేతముగా కూడా ఉన్నది అని చెబుతున్నాడు. కావున శిలువను హత్తుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శిలువను హత్తుకున్నప్పుడు మనకు కలిగేటువంటి శోధనలన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉంటాడని నమ్ముతూ ఈ బలి పూజకు మనమంతా కూడా మన పాపం మన్నింపు ద్వారా అర్హతని సాధించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. ఏలిన వారైన సర్వేశ్వరా, పితయైన ఓ దేవా. ఏలిన వారైన సర్వేశ్వరా, పితయైన ఓ దేవా. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము నారాధింతుము. నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను ఆరాధింతుము. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. జనితైక సుతుడా శ్రీకేశువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. జనితైక సుతుడా శ్రీయేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము
సిలువ మీద మరణము పొందవలనని చిత్తగించితేవి. భూలోకమున ఈ పరమరహస్యమును తెలుసుకొనిన మేము సిలువ బలి ఫలమైన రక్షణము పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాము కరిచిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవల్లని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరుగుబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొణుకుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువుకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో లోహముతో విషసర్పమును చేసి గాడె మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పాను. కనుక మోషే కంచు సర్పము చేసి గాడెకర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి ఎందుంచుకొని దేవుని కార్యములను జ్ఞప్తి ఎందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదును. అతని ఆజ్ఞలు పాటింపగలుగుదును. జనులారా, మీరు నా బోధ వినుడు, నా నోట పలుకులు చెవియొగ్గి ఆలింపుడు. నేను సూక్తుల ద్వారా మీతో మాట్లాడెదను, మన పూర్వచరిత్రలోని రహస్యములను మీకు వివరించెదను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందుంచుకొని దేవుని కార్యములను జ్ఞప్తి అందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. అతని ఆజ్ఞలను పాటింపగలుగుదును. ప్రభువు ఆ ప్రజలను సంహరింప పూనుకొన వారు అతనిని శరణు వేడిరి. పశ్చాత్తాపపడి భక్తితో అతన్ని ఆశ్రయించిరి. ప్రభువు తమకు ఆశ్రయించిన దుర్గమును మహోన్నతుడు తమకు విమోచకుడినిను జ్ఞప్తికి తెచ్చుకొనిరి. కానీ వారి మాటలన్నీయు వట్టి ముఖస్థుతులు, వారి పలుకులన్నీయు బొంకులు. వారి హృదయములు ప్రభువు మీద లగ్నము కాలేదు, వారు ఆయన నిబంధనమును పాటింపలేదు. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందుంచుకొని దేవుని కార్యములను జ్ఞప్తి అందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. కానీ దేవుడు జాలితో వారి తప్పిదములు మన్నించి వారిని మట్టు పెట్టడయ్యను. అతడు పలుమార్లు తన ఆగ్రహమును అణుచువేసుకొని దాని చెంత మాత్రము విజృంపనీయుడయ్యను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందుంచుకొని దేవుని కార్యములను జ్ఞప్తి అందుంచుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. ఆయన తన్ను తాను రిక్తిని చేసుకుని అందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానముకు లేవనెత్తెను. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 6 నుంచి 11 వరకు. సహోదరులారా, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వను గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తిని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవమాతుడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవమాతుడై ఉండి అంతకంటే వినయమగలవాడై మరణము వరకును శిలువపై మరణమును వరకును విధేయుడయ్యెను. అందువల్లనే దేవుడు ఆయనను
అత్యున్నత స్థానముకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినీతులు కావలెను. పితియగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 amen. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైకాసుతుని మనకు ప్రసాదించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైకాసుతుని మనకు ప్రసాదించెను. విశ్వసించు వారెల్లరూ రక్షణ పొందుటకు, నిత్య జీవము పొందుటకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైకాసుతుని మనకు ప్రసాదించెను. సత్యము జీవము మార్గమును నేనే అన్నావు, లోకమునకు వెలుగు నేనే అన్నావు. సత్యము జీవము మార్గమును నేనే అన్నావు, లోకమునకు వెలుగు నేనే అన్నావు. విశ్వసించు వారెల్లరూ రక్షణ పొందుటకు, నిత్య జీవం పొందుటకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైకాసుతుని మనకు ప్రసాదించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైకాసుతుని మనకు ప్రసాదించెను. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త
3వ అధ్యాయము 13 నుండి 15 వచనములు. యేసు నికోదేముతో ఇట్లనెను, పరలోకం నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్యజీవమును పొందుటకై అట్లు చేశెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా పరిశుద్ధ శిలువ మహోత్సవాన్ని కొనియాడుచున్నాం. 4వ శతాబ్దములో మొదలైనటువంటి ఈ పండుగను ప్రతి సంవత్సరం కూడా మనము జరుపుకొనుచున్నాం. శిలువలోని మహత్యము, శిలువలోని శక్తి మరియు మహిమను గూర్చి తెలుసుకొని మన దైనందినటువంటి జీవితంలో కూడా శిలువను ఒక గమ్యముగా, శిలువను మన ఆయుధముగా, శిలువే మన అస్త్రముగా మార్చుకొని పునరుత్థానములో పాలు పంచుకొనుటకు అది ఒక మార్గముగా మనకు ఉండాలని తల్లి అయినటువంటి శ్రీసభ ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేస్తూ అలా జీవించమని మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. మరి శిలువను గురించి ఆలోచన చేసినప్పుడు క్రాస్ సింబలైజెస్ ద ట్రయంఫ్ ఆఫ్ లవ్ ఓవర్ హేట్ అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే శిలువ దేనికి సంకేతముగా ఉన్నది, లేకుంటే దేనికి గుర్తుగా ఉన్నది అని అంటే అది అసూయపై విజయము సాధించేటువంటి ఒక గుర్తుగా, ప్రేమతో సమస్తాన్ని సాధించగలము అన్నటువంటి దానికి గుర్తుగా, ద్వేషమునకు గుర్తుగా, అంటే ఆ ద్వేషాన్ని సాధించాలంటే శిలువ ద్వారా సాధించగలము. నిరుత్సాహము కలిగినటువంటి సమయాలలో శిలువను మనము చూసినప్పుడు మనకు ఒక భరోసాగా ఉంటుంది అన్నటువంటి దానికి శిలువ సంకేతముగా ఉంటుంది. మనము కూడా మన దైనందినటువంటి జీవితంలో మోస్తున్నటువంటి శిలువను లేకుంటే శిలువలను చూసినప్పుడు క్రీస్తు తన జీవితంలో మోసినటువంటి ఆ శిలువ మనకు గుర్తుకు రావాలి. ఎందులకు క్రీస్తు ప్రభు శిలువను హత్తుకున్నాడు, శిలువే తనపైన వేసుకుని, తన భుజము పైన వేసుకుని ముందుకు సాగాడు అన్నటువంటి దానిని మనము పోల్చుకుంటూ జీవించినప్పుడు నమ్మకం అన్నటువంటిది మనకు కలుగుతుంది. ఫైనలీ ద క్రాస్ బికమ్స్ అవర్ హోప్, క్రాస్ బికమ్స్ అవర్ ఫోకస్ అన్నటువంటి విషయం మనకు యథార్థమవుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారు ఏం చెబుతున్నారంటే శిలువను గురించి పోయిన సంవత్సరంలో అది అనంతమైనటువంటి ప్రేమకు గుర్తుగా ఉన్నది, అనంతమైనటువంటి ప్రేమకు గుర్తుగా ఉన్నది మరియు రక్షణకు నిధిగా ఉంటూ ఉన్నది. అంటే ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఇన్ఫినిట్ లవ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ సల్వేషన్ అని దివంగత అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు సెలవిస్తున్నారు. కాబట్టి మనము ఈ సమయంలో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కేవలము 3 విషయాలను ధ్యానం చేద్దాం. అందులో ప్రప్రథమముగా మనము శిలువను ఎందుకు ఆరాధిస్తున్నాం, శిలువను ఎందుకు ఆరాధిస్తున్నాం, గౌరవిస్తున్నాం, లేకుంటే క్రీస్తు ప్రభు జీవితంలో శిలువకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మొట్టమొదటిగా తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందులకు మనము శిలువను ఆరాధిస్తున్నామంటే ఇప్పటికే తెలుసుకున్నటువంటి విధముగా శిలువ ప్రేమ ద్వారా క్రీస్తు ప్రభు తన శిలువ ప్రేమ ద్వారా అన్నిటినీ కూడా సాధించాడు. అంటే మన జీవితంలో కూడా ప్రేమతో సమస్తము సాధ్యము అన్నటువంటి విషయం మనకు అర్థం కావాలి. రెండవదిగా ఎందుకు మనము ఈ శిలువను ఆరాధిస్తున్నామంటే అది పునరుత్థానానికి మార్గము వేస్తూ ఉన్నది. మనమంతా కూడా వీఆర్ ఆల్ రిజరెక్టెడ్ పీపుల్, వి బిలాంగ్ టు రిజరెక్టెడ్ క్రైస్ట్. అంటే క్రీస్తు పునరుత్థానమైనటువంటి ఆ క్రీస్తు ప్రభుకు సంబంధించినటువంటి వాళ్ళం. అయితే ఆ పునరుత్థాన భాగ్యమును మనం పొందాలంటే ఏ మార్గమును ఎన్నుకుంటే మనము ఆ పునరుత్థాన భాగ్యములో పాలు పంచుకుంటామంటే అది శిలువ మార్గము అని గమనించాలి. శిలువ ద్వారా పునరుత్థానము తథ్యము భాగ్యముగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని ఎందుకు ఆరాధిస్తున్నటువంటి దానికి జవాబుగా ఉంటున్నది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు జీవితంలో శిలువకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం గమనించినట్లయితే ఆ క్రీస్తు ప్రభుకి శిలువ అన్నటువంటిది, శిలువ మరణం అన్నటువంటిది ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ నాట్ ఆల్సో మిస్ఫార్చ్యూన్. ఏదో ప్రమాదవశాత్తుగా యేసు ప్రభుకి శిలువ మరణం రాలేదు.
లేకుంటే ఒక దురదృష్టముగా శిలువ మరణము ఆయనకు దాపురించలేదు. శిలువ తన పర్పస్గా, అంటే తన జీవిత గమ్యముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుట కోసము తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకి అందించినటువంటి అస్త్రమే ఈ శిలువ. శిలువే ఆయన ఆయుధముగా మార్చుకున్నాడు. ఎంతగానంటే ఆయన జన్మము నుండి మరణము వరకు కూడా శిలువను హత్తుకొని మోశాడు. మనం అనుకుంటాం చివరిలోనే ఆయన జీవిత గడియలు చరమాంకములోనే మాత్రమే యేసుప్రభు శిలువను హత్తుకున్నాడు, మోశాడు, లేకుంటే ఆ శ్రమలు కోర్చుకున్నాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఆయన జన్మము నుండి మరణము వరకు కూడా శిలువను ఆయన మోశాడు. యెషయా ప్రవక్త క్రీస్తు ప్రభు జన్మకు 6 శతాబ్దములకు ముందుగానే ఆయన చెబుతున్నాడు, ఇదిగో మన పాపముల పరిహారార్థము మెస్సయ జన్మించబోతున్నాడు. మన పాపముల పరిహారార్థము మెస్సయ జన్మించబోతున్నాడు. ఆయన మన పాపముల కోసము తను గాయాల పాలు కాబోతున్నాడు. ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్ హీ ఈజ్ గోయింగ్ టు బి wounded. యెషయా ప్రవక్త పలికినటువంటి ప్రవచనం చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన జన్మములో జోజప్ప గారితో దేవదూత చెబుతోంది, ఇదిగో నీవు భయపడవలదు, నీవు మోయబోతున్నటువంటి, నీవు స్వీకరించబోతున్నటువంటి ఈ కుమారుడు పాపముల పరిహారార్థమై ఒక రక్షకుడుగా ఉదయించబోతున్నాడు. కానీ శిలువ అన్నటువంటిది అక్కడ ఉన్నది. ఆయన మాటల్లో, దేవదూత పలికినటువంటి మాటల్లో జన్మము రోజునే ఈ బిడ్డ ఏం కాబోతున్నాడు, ఎలా జీవించబోతున్నాడంటే శిలువ మార్గమును ఎన్నుకొని రక్షకుడు కాబోతున్నాడు అన్నటువంటి మొదటి దశలోనే మనం చూస్తున్నాం. రెండవ దశలో తను జ్ఞానస్నానం స్వీకరించేటువంటి సమయంలో, ఆ సమయంలో కూడా ఎలాంటి మరణాన్ని యేసుప్రభు చవి చూడబోతున్నాడు. ఒక బాధితుడుగా, యాజ్ అన్ విక్టిమ్. చూడండి, ఒక విక్టిమ్గా జ్ఞానస్నానం రోజున బాల్యములో ఇలాంటి మాటలు, జ్ఞానస్నానం రోజున ఒక బాధితుడుగా యేసుప్రభు శిలువను ఎప్పుడో హత్తుకున్నాడు. మూడవదిగా తన శోధనలలో, తను జీవించేటువంటి ఈ జీవన క్రమంలో యుక్త వయసులో శోధనలకు గురి అవుతున్నాడు. అక్కడ ఆయనకున్నటువంటి అవకాశం, వెసులుబాటు ఏమిటంటే, ఇదిగో ఈ శిలువకు దూరముగా నువ్వు వెళ్ళేటువంటి అవకాశం నీకు ఉన్నది. రన్ అంటే పరిగెత్తు, శిలువకు దూరంగా పరిగెత్తు అన్నటువంటి శోధన అక్కడ ఉంది. కానీ శిలువనే ఆయన హత్తుకున్నాడు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయమును శుద్ధీకరించేటువంటి క్రమములో యూదులకు, ప్రధాన అర్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు, సద్దుకయులకు అందరికీ కూడా వ్యతిరేకంగా వెళ్ళి సవాళ్ళను విసురుతున్నాడు. ఈ దేవాలయమును మీరు ధ్వంసము చేసినచో నేను కేవలము 3 రోజుల్లో నిర్మిస్తాను. ఏంటి, ఎలాంటి మాటలు, ఎంత గొప్ప మాటలు అంటే ఇవన్నీ కూడా శిలువ దెబ్బలకి, శిలువ శ్రమలను ఆహ్వానించేటువంటి మాటలు. ఈ సవాళ్ళన్నీ కూడా ఆ శిలువ మరణానికి దారి తీసేటువంటి మాటలు అని గమనించాలి. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు జీవితంలో శిలువకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనం చూడాలి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 13 నుండి 23 వచనాలలో కైసరియా ఫిలిప్పి అనేటువంటి ప్రాంతంలో శిష్యులను అడుగుతున్నాడు, నిర్ధారణ చేసుకుంటున్నాడు. శిలువ ఎంతగా ఆయన నరాల్లో పాతుకొని పోయిందో, నరాల్లో ప్రవహించేటువంటి ఆ రక్తములో అది కలుపుకొని ఉన్నదో ఆయన చెబుతున్నాడు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే శిష్యులంతా కూడా జవాబిచ్చారు, నీవు మెస్సయావని, లేకుంటే ఇర్మే ప్రవక్తల్లో ఒకడువని, రాబోతున్నటువంటి వాడవని, లేకుంటే మరణించినటువంటి జాన్ ద బ్యాప్టిస్ట్, రకరకాలైనటువంటి విషయాలను వారు చెబుతున్నారు. అయితే యేసు ప్రభు చివరిగా చెబుతున్నాడు ఏమిటంటే, ఇదిగో మనుష్య కుమారుడు అనేకమైనటువంటి శ్రమలు కోర్చుకోవాలి, ప్రధాన అర్చకుల దెబ్బలు కోర్చుకొని శిలువను హత్తుకొని పునరుత్థానమవుతాడు. అంటే ప్రతి క్షణము కూడా ఆయన జీవించాడు. పునరుత్థానం అన్నటువంటిది ఎంత గొప్పగా మనము పొందబోతున్నామో ఈ శిలువ మరణము ద్వారా, శిలువ శ్రమల ద్వారా ఆయన గుర్తు చేస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన జీవితంలో ఎంతగానంటే ప్రతి క్షణము కూడా శిలువను ఆస్వాదించాడు. మరి ప్రతి సన్నివేశంలో శిలువ గురించి ప్రస్తావించాడు. అంత గొప్పగా ఆయన చెప్పాడు. ఇంకా ఎంతగానంటే ఒక తీరాజని చెబుతున్నాడు, ఆయన కాళ్ళల్లో, చేతులలో ప్రతిసారి కూడా మేకులు పడినట్లుగా, మేకుల దెబ్బలు కొట్టబడినట్లుగా ఆయన అనుకునేటువంటి వాడు. అంటే అంతగా ఆకలింపు చేసుకున్నాడు, శిలువను అంతగా హత్తుకున్నాడు. అంటే శిలువే తన స్పృహగా మారింది, పారిపోలేదు ఏనాడు కూడా. ఇది క్రీస్తు ప్రభు జీవితంలో శిలువకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. రెండవ విషయాన్ని మనం గమనిస్తే, శిలువ యొక్క మహత్యము,
సిలువ యొక్క మహత్యము లేకుంటే మహిమ, ద వండర్ ఆఫ్ ద క్రాస్ అన్నటువంటి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సిలువ మహత్యములో 2 విషయాలు దాగి ఉన్నవి. మొదటిది, క్రీస్తు మహిమకరమైనటువంటి ప్రేమతో చేసినటువంటిది ఆ సిలువ. సిలువ అన్నటువంటిది మహిమతో కూడినటువంటి లేకుంటే ప్రేమతో కూడినటువంటిది అని. రెండవది, ఆ సిలువ మరణము దెందులకు అనంటే అర్హత లేనటువంటి, నోచుకోలేనటువంటి మన కోసమని ఈ మహత్యములో అంత గొప్పగా ఉన్నది. ఆయన ఒకానొక సమయంలో సిలువ మహత్యమును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఒకానొక సమయంలో గెస్సెమనేటువంటి తోటలో ప్రభు ఈ సిలువను లేకుంటే ఈ పాత్రను నేను మోయలేను అని అనుకుంటున్నాడు. తండ్రికి విన్నవించుకుంటున్నాడు. తను అనుకున్నటువంటి వారు, తన బంధువులు, తన శిష్యులు ఎవరూ కూడా ఆయనతో లేనప్పుడు నా దేవా నన్నేల విడనాడితివని బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అనుకుంటాడు. చివరి వరకు కూడా ఆయన అనుకున్నాడు. కానీ ఆ సిలువ మహత్యము చూడండి, సిలువ మహిమ చూడండి. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ బోత్ హ్యాండ్స్ అండ్ డైడ్. ఎంతగా అప్పుడప్పుడు అడుగుతుంటారు, పెద్దలు అడుగుతుంటారు, యేసు ప్రభు మన కోసం ఎంతగా మరణించాడు అంటే, ఆయన మరణించాడు అన్నటువంటిది కేవలం సాదాసీనగా వెళ్ళేటువంటి ఒక మాటలాగానే మిగిలిపోతుంది. కానీ ఎంతగానంటే ఇదిగో 2 చేతులు చాచి ఆయన మరణించాడు. 2 చేతులు చాచి ఆయన మరణించాడు. He stretched out his both hands and died on the cross. అంటే ఒక వ్యక్తి కోసం, ఒక పాపి కోసము మరణిస్తారు అన్నటువంటిది ఇక్కడ మనం గమనించాలి. రోమీయులకు వ్రాయబడినటువంటి లేఖ 5వ అధ్యాయము 7 నుండి 8 వచనాలలో మనము పాపాత్ములుగా ఉండగానే ఆయన మరణించాడు. మన వ్యక్తిగత జీవితాలలో మనము ఒకరికి ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఒక మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు ఎవరికి చేస్తాం? నా తల్లిదండ్రులకు, నా బంధువులకు, నా స్నేహితులకి మనం చేస్తాం. క్రీస్తు ప్రభువు అలా కాకుండా ఆయన మరణంలో ఉన్నటువంటి మనకి, అనగా పాపపు స్థితిలో, దుస్థితిలో ఉన్నటువంటి, పాపాత్ములుగా ఉన్నటువంటి మన కోసం ఆయన మరణించాడు. వెన్ వీ వర్ ఆల్ సిన్నర్స్ ఇన్ ద స్టేటస్ ఆఫ్ సిన్, అంటే ఆ పాపంలో ఉండగానే మన కోసం ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. తన కోసం చాలామంది ఉన్నారు, ఆయన చాలామంది ఆయనకు బాగు చేశారు, లేకుంటే ఆయన సపర్యలు చేశారు, పరిచర్యలు చేశారు, వారి కోసం చేయవచ్చు కదా. కానీ ఇక్కడ మనుషులకుగా పాపాత్ములుగా ఉన్నటువంటి మన కోసము ఆయన మరణించాడు. అందులకే సిలువ మహత్యము అంత గొప్పది. ద వండర్ ఆఫ్ ద క్రైస్ట్ అండ్ వండర్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ థింగ్ టు బీ గ్రాస్ప్డ్. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సిలువలోని శక్తి లేకుంటే శిలువ ప్రాభవము అన్నటువంటిది ఎంతగా అంటే ద పవర్ ఆఫ్ క్రాస్ అన్నటువంటిది కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 22 నుండి 24 వచనాలలో పౌలు గారు చాలా గొప్పగా సిలువ గురించి చెబుతున్నాడు. తన మాటలు తన మొదటి అనగా తొలి పలుకులు వీనితోనే మొదలవుతున్నాయి. పౌలు గారి యొక్క పరిచర్యలు ఏమిటంటే అన్యులకు, మరి ముఖ్యంగా గ్రీకులకు అవివేకము ఏంటి? సిలువ అనగానే దేవుడంటే ఎవరు? దేవుడంటే ఎవరు? మనుషులను సంహరించుకుంటూ పోయేటువంటి వాడు. దేవుడంటే ఎవరు అంటే ఒక ఊహాతీతమైనటువంటి వ్యక్తిని వారు ఊహించుకున్నారు గ్రీకులు. అందుకే ఈ సిలువను చూస్తే ఒక అవమానమునకు గుర్తుగా ఉంది, ఒక నిరుత్సాహమునకు గుర్తుగా ఉన్నది, ఒక ఓటమికి ఈ సిలువ గుర్తుగా ఉన్నది. ఇలాంటి సిలువను ఎత్తుకుని మీ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడా? ఈ ప్రపంచాన్ని విమోచిస్తాడా? ఈ విశ్వమండలమును ఆయన కాపాడేటువంటి వాడా అన్నటువంటి ఈ గ్రీకుల యొక్క తత్వము, అంటే సిలువ అన్నటువంటిది వారికి అవివేకము. దానినే పౌలు గారు చెబుతున్నారు, గ్రీకులకు అవివేకము మరియు యూదులకు ఆటంకము. బ్లాక్ అన్నమాట. అంటే ఆటంకమైనటువంటి ఆ సిలువను బోధించుటయే నాకు ఇష్టము అని చెప్తాడు. అలాంటి సిలువను బోధించడమే నాకు ఇష్టము. అయితే ఇందులో ఇంకో కొసమెరుపు ఏమిటంటే ఆ సిలువను విశ్వసించు వారికి, ఈ కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 22 నుండి 24 వచనాల్లో అలాంటి భావముతో ఈ సిలువను ఎవరైతే హత్తుకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి దైవ జ్ఞానము, దైవశక్తి అందుతూ ఉన్నది. దైవ జ్ఞానము మరియు దైవశక్తి, ద డివైన్ పవర్ అండ్ ద డివైన్ విజ్డమ్ ఈజ్ గివెన్ టు దోస్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువు సిలువను నమ్ముకున్నటువంటి వారికి ఇంత గొప్పగా ఆశీర్వాదకరమైనటువంటి భాగ్యము కలుగుతుందని సిలువ యొక్క ప్రాముఖ్యతను, ప్రాభవమును మరియు దాని శక్తిని వివరిస్తున్నాడు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆర్చ్ బిషప్ అయినటువంటి ఫుల్టన్ జే షీన్ తను రాసినటువంటి లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి దానికి ముందు మాటలో ఈ విధంగా చెబుతున్నాడు, నేను అనేకమైనటువంటి పుస్తకాలను రచించాను. కొన్ని పుస్తకాలు కొన్ని ప్రశ్నలకు జవాబులుగా వ్రాశాను, మరికొన్ని పుస్తకాలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి, మరికొన్ని పుస్తకాలు చైతన్యమును స్ఫూర్తినిచ్చేటువంటి వాటిని నేను రాశాను. కానీ ఈ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి ఈ పుస్తకమును నేను ఎందుకోసం రాస్తున్నానంటే ఇట్ షుడ్ బి అన్ కన్సలేషన్ అని చెప్తాడు. అంటే ఒక భరోసాగా ఉండాలి. ఈ పుస్తకము చదివినటువంటి వారు, ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి ఈ పుస్తకంను చదివినటువంటి వారికి ఇది ఒక భరోసాగా ఉండాలి. క్రీస్తు శిలువను చూసినప్పుడు క్రీస్తు శిలువలోని శక్తి, ప్రాభవము, మరి ముఖ్యంగా మహత్యమును తెలుసుకునేటువంటి అవకాశము ఈ పుస్తక పఠనము ద్వారా అందుతూ ఉన్నదని ఫుల్టన్ జే షీన్ అని చెబుతున్నారు. ఇంకా థియాలజియన్ అయినటువంటి వాల్టర్ బ్రూజ్మ్యాన్ అనేటువంటి ఆయన కూడా ఈ విధంగా చెబుతున్నాడు. శిలువ మనము ఈరోజు మొదటి పట్టణంలో విన్నాం, సంఖ్యాకాండము నుండి విన్నాం. ఏంటంటే ఆ రోజు మోషే ప్రవక్త కంచు సర్పమును ఎత్తినప్పుడు వారంతా చూడగా రక్షింపబడ్డారు. ఈరోజు యేసు ప్రభువును చూసిన ప్రతి ఒక్కరు కూడా, ఆ శిలువను చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడుతూ ఉన్నారు. అందులోకే ప్రతి ప్రధాన దేవాలయాలు, అన్ని దేవాలయాల్లో శిలువ ఆకాశమునకు ఎగసి అక్కడ రెపరెపలాడుతూ ఉంటే దాన్ని చూసి మనమంతా కూడా రక్షింపబడుతున్నాం. ఈ వాల్టర్ మ్యాన్ అనేటువంటి థియాలజియన్ ఏం చెబుతున్నాడంటే, మనము చీకట్లో నడిచేటువంటి క్షణాల్లో, చీకటి జీవితములు, చీకటి గడియలను అనుభవించేటువంటి ఆ పరిస్థితులలో మనకు శిలువ ఒక పాదముగా బయలుదేరి వెళుతూనే ఉంటుంది. ముందుగా మనకు తెలియకుండా, మనకు అంతా కూడా బాగా కనపడినప్పుడు, సూర్యుని కాంతిలో మనం ఉన్నప్పుడు మనకు నీడ అన్నటువంటిది కనపడుతుంది. ఆ నీడ మన నీడ ఏమవుతుంది, కొన్నిసార్లు మనం అనుకుంటే దేవుడే నా ముందు నడిచి వెళ్తున్నాడు అన్నటువంటి భావన మనకు కలుగుతుంది. చీకటిలో ఏ నీడ నీకు కనిపించదు, ఒక వెలుగు ఉంటే కనిపిస్తుంది. కానీ ఆ వెలుగు కూడా లేనటువంటి పరిస్థితులలో చూడండి, శిలువ అన్నటువంటి పాదాలు ముందుగానే బయలుదేరి మనకు ముందుగా నడుస్తాయని ఈయన చెబుతున్నాడు, థియాలజియన్ అనేటువంటి ఈయన. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం గలితీలకు రాయబడినటువంటి లేఖ 6వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు చెబుతున్నాడు, శిలువ యందే మహిమ అంటున్నాడు. శిలువ యందే మహిమ. ఒకవేళ నేను శిలువను గురించి ప్రస్తావించకపోయినచో దేవుడు నన్ను విడనాడునుగాక. శిలువను గురించి నేను ప్రస్తావించకపోతే, దాన్ని కాదనుకుని నేను ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నన్ను విస్మరించునుగాక అని గలితీలకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 14వ వచనంలో చెబుతున్నాడు. కొరింథీలకు రాయబడినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా శిలువ మరణం పొందిన క్రీస్తుని తెలుసుకోవడమే నా విధి. నీ జీవితంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అన్నటువంటి ఆ ప్రశ్నకు పౌలు గారు జవాబిస్తున్నాడు. ఏంటంటే శిలువని, క్రీస్తుని తెలుసుకోవడము, అందులో ద క్రూసిఫైడ్ క్రైస్ట్ అంటాడు. క్రీస్తు ప్రభువును అందులో ప్రత్యేకముగా సిలువ వేయబడినటువంటి క్రీస్తుని తెలుసుకోవడమే నా ప్రధాన జీవిత లక్ష్యము, నా విధి అని చెబుతున్నాడు. కావున ఈ సమయంలో ఈ సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి సందర్భములో ప్రియ సహోదరి సహోదరులారా, మన బలహీనమైనటువంటి సమయాలలో, జీవితము అగమ్య గోచరమై ఉన్నటువంటి సమయాలలో, అర్థం కానటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి విషయాలలో, మరి ముఖ్యముగా నిరుత్సాహము కలిగి ఏ వైపుగా పయనించాలో తెలియనటువంటి సమయాలలో క్రీస్తు ప్రభు మోసిన సిలువను మనం చూద్దాం. క్రీస్తులో సిలువ నాదుని చూద్దాం. సిలువే మన అస్త్రముగా, సిలువే మన ఆయుధముగా ముందుకు సాగుదాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఓ మా దేవ, ఈ పవిత్రమైనటువంటి శిలువ విజయ మహోత్సవ
ప్రత్యేకమైనటువంటి రోజున మేము అర్పించబోతున్నటువంటి ఈ విన్నపములన్నింటినీ కూడా అంగీకరించండి. ప్రభువా, శ్రీ సభను పాలిస్తున్నటువంటి లియో జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయులను, ఉపదేశులను, మీకు ఊడిగం చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ గృహస్థ క్రైస్తవ కుటుంబములన్నిటిని కూడా ఆశీర్వదించండి. ప్రత్యేకముగా ప్రభువా, మేము మీకోసం జీవించేటువంటి క్రమములో మాకు ముందుగా మీ దివ్యమైనటువంటి దేవదూతలను పంపించి ఆశీర్వాదకరమైనటువంటి మార్గముగా మలచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకముగా మీ దివ్యమైనటువంటి వాక్య పరిచర్య ద్వారా, వాక్యము ద్వారా సిలువను హత్తుకున్నటువంటి ప్రతివాడు రక్షింపబడును. సిలువను విశ్వసించి ప్రతి వానికి దైవ జ్ఞానమును, దైవ ప్రేమ లభ్యమగుచున్నవని మీరు వాక్యం ద్వారా మాకు సెలవిచ్చి ఉన్నారు. ఇదిగో ప్రభువా, సిలువ అనగానే ఒక అవమానముగాను, సిలువ అనగానే ఒక ఓటమిగాను గుర్తించేటువంటి ఈ ప్రపంచములో ఆ సిలువను హత్తుకొని మీరు ప్రపంచముపై, మరణముపై విజయాన్ని సాధించారు. మేము సైతము కూడా ప్రభువా మా దైనందినటువంటి జీవితంలో కలుగుచున్నటువంటి శోధనలకు గురి కాకుండా, మరి ముఖ్యంగా ఎలాంటి పరిస్థితులు మాకు ఎదురైనా, అనానుకూలమైనటువంటి పరిస్థితులను మాకు తోడైనా కానీ సిలువను చూస్తూ ముందుకు సాగేటువంటి విధంగా మాకు భరోసాగా ఉండమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకముగా దివ్య బలి పూజలను సమర్పిస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు దయచేసినటువంటి దాతృత్వము నుండి దివ్యవాణి టీవీ ఛానల్ పోషణలో ఇది ఉపయోగపడాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు వచ్చి ఎన్నో కుటుంబాలు దివ్యబలి పూజలను ఈరోజు సమర్పణ చేస్తున్నాయి. వానితో పాటుగా అనేకమైనటువంటి వారు ముందుకు వచ్చి దివ్యవాణి టీవీ ఛానల్ని నిర్మాణం గావించినటువంటి సమయంలో తోడుగా ఉన్నారు. మూలనిధి దాతలుగా, స్థిరనిధి దాతలుగా, ప్రత్యేకమైనటువంటి దాతలుగా వారు వచ్చి ఈ టీవీ ఛానల్ని స్థాపించగలిగారు. మరి రాబోయేటువంటి కాలంలో ప్రభువా ఒక సుస్థిరమైనటువంటి భవన సముదాయమును మేము ఏర్పాటు చేసుకుంటూ ఉండగా 10 సంవత్సరముల తర్వాత మేము ఈ బిడ్డలందరినీ కూడా అడుగుతుండగా మీ క్రైస్తవ కుటుంబాలను, మీ కథోలిక కుటుంబాలను ప్రేరేపించమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా వారి జీవితంలో ఎలాంటి ఆలోచనతో ఈ రొక్కమును దేవునికి మీకు సమర్పణ చేస్తున్నారో అదంతా కూడా ఆశీర్వాదముగా మార్చబడి, మరి ముఖ్యముగా ప్రభువా ఈ భవన సముదాయము త్వరితగతిన నిర్మించబడి ఎల్లప్పుడూ కూడా మీ దివ్యమైనటువంటి మహావేదికగా మార్చుకోమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీ రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లాలా 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 లాలా. నీ రాజనం వందనం
వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభు, ఆ శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నింటినీ పరిహరించెను. కావున మేము అర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపం నుండి మమ్ము క్షాళన గావింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. శిలువం రాని ద్వారా మానవ జాతి రక్షణ పొందవలనని నీవు చిత్తగించితివి. మరణముకు దారి తీసిన రాని నుండియే మానవునికి జీవమును వసగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రానియే మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుతున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచు ఉన్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. పరలోకమును భూలోకమును హోసానా హోసానా మీ మహిమతో నిండియున్నది. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు, ఆశీర్వదింపబడిన వారు. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి
శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలే మరే మాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగమును గౌరవ మహిమను కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, జీవితము ఎంత కష్టంగా ఉంటుందంటే కొన్నిసార్లు యేసుప్రభు అనుకున్నటువంటి రీతిలోనే, ఆయన భావించినటువంటి విధముగానే తండ్రి
నా దేవా నన్నేలా విడనాడితివి. దేవునికే అంత ఇబ్బందిగా అనిపించినప్పుడు మన వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, మన నేపథ్యం అన్నటువంటిది కూడా చాలా కష్టతరమైనటువంటిది. ఎంతగానంటే జీవితము కొన్నిసార్లు మనకున్నటువంటి ఇబ్బందులను ఎవరితో పంచుకోలేం, మనకున్నటువంటి రోగాలని ఇతరులతో కూర్చొని చర్చించుకోలేం, లేకుంటే ఫలానా వాళ్ళు వచ్చి మనల్ని ఆదరిస్తారేమో అన్నటువంటి భావన కూడా మనలో కనిపించకుండా పోతూ ఉంది. అదే నిజమైనటువంటి జీవితం. అలాంటి పరిస్థితుల్లోనే సిలువను మోసినటువంటి సిలువ నాథుణ్ణి మనము చూడాలి. ఆ సిలువ ఒక నమ్మకముగా మారాలి అన్నటువంటి ఆలోచనతోనే తల్లి అయినటువంటి శ్రీసభ మనకు ఇవన్నీ కూడా నేర్పుతున్నది. జీవితాంతములో మనం ఎవరిని కలుస్తున్నాం, ఎవరితో శాశ్వతముగా ఉండబోతున్నాం అన్నటువంటిది చాలా ముఖ్యం. అయితే జీవితము ఇప్పటికే చెప్పబడినటువంటి విధముగా జీవించాలి కాబట్టి జీవించడం కాదు, క్రీస్తు కోసం జీవించేటువంటి క్రమములో మనకు దివ్యమైనటువంటి ఔషధముగాను మరి ఫలముగాను ఆశీర్వాదాలు అందబోతున్నాయి. కావున సిలువను విస్మరించినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ రాబోయేటువంటి కాలములో సిలువ మనతో ఉన్నప్పటికీ కూడా ప్రభువా మేము మీ వెంటే ఉంటామనేటువంటి భరోసాతో మరి మాకు సాయముగా, మాకు ముందుగా నడువుమని తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకూడనట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. నీ కోసం నా కోసం
నీ కోసం నా కోసం ప్రేమాహారం ప్రేమాహారం పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం ఆత్మాహారం యేసుని దేహం జీవనపానం యేసుని రక్తం ఇశ్రాయేలు దేవుడు పంచిన దివ్య భోజనం ఆకలి తీర్చిన భోజనం దేవుని ప్రేమకు సాక్ష్యము ఇశ్రాయేలు దేవుడు పంచిన దివ్య భోజనం ఆకలి తీర్చిన భోజనం దేవుని ప్రేమకు సాక్ష్యము భుజించిరి స్తుతించిరి కరుణించిన దేవుని పోషించెను నడిపించెను ఎడారి సీమలో పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ దేవుడు ఆత్మాహారం యేసుని దేహం జీవనపానం యేసుని రక్తం ఆత్మాహారం యేసుని దేహం జీవనపానం యేసుని రక్తం పునీత ఇన్యస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరణ చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుతూ ఉన్నాము. జీవనదాయక శిలువ మ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకొనుము. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగయుగమును జీవించుచూ పాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
నీ దయలు నీ దయలో సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు. నీ దయలు నీ దయలో సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు. Praise to the Father, praise to the Son, praise to the Holy Lord. నీలి కనులలో జాలి వెన్నెలలు వలకబోసితివి, పలుకు పలుకులో ప్రేమ సుధలని చిలకరించితివి. ఆ ప్రేమని మా గుండెలో నిందించు మా ప్రభువా, ఆ ప్రేమని మా గుండెలో నిందించు మా ప్రభువా. నీ దయలు నీ దయలో సుఖశాంతులతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు దేవా, ధన్యవాదములు. Praise to the Father, praise to the Son, praise to the Holy Lord.